హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. ఈరోజు SA1 పరీక్షల కోసం 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే 9వ తరగతి SA1 మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. ముఖ్యమైన విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే 9వ తరగతి SA1 మోడల్ పేపర్ ఎలా ఉంటుంది. SA1 మోడల్ పేపర్ 6 రోమన్లుగా మీ ముందుకు వస్తుంది. మొదటి రోమన్లో 1 నుండి 12 గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల్లో మొదటి ప్రశ్న తత్సమ తద్భవం, రెండవది క్రియ, మూడవది సంఖ్య, నాలుగవది కారక చిహ్నం, ఐదవది సమాస్, 6 సంధి విచ్ఛేద్, 7 పర్యాయవాచి శబ్ద్, 8 ఉపసర్గ్, 9 ప్రత్యయ్, 10 लिंग बदल कर वाक्य लिखना, 11 काल बदल कर वाक्य लिखना, 12 शुद्ध वाक्य को पहचानना అని చెప్పి 12 గ్రామర్ పాయింట్లతో మొదటి రోమన్ ఉంటుంది. అన్నిటికీ కూడా 3 ఆన్సర్లు ఉంటాయి ఆప్షన్స్. ఆ మూడిట్లో సరైన ఆన్సర్ని మనం వెతికి ఆ ఆన్సర్ని ఆన్సర్ షీట్లో రాయాలి. రోమన్ నెంబర్ 1 ఇలా ఉంటుంది. 12 మార్కులు, 12 ప్రశ్నలు. రోమన్ నెంబర్ 2లోకి వచ్చినట్లయితే 14వ ప్రశ్న పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ కింద 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ 5 ప్రశ్నలకి జవాబుల్ని ఆ పారాగ్రాఫ్లో వెతికి మనం ఆన్సర్ షీట్లో ఒక సెంటెన్స్లో రాయవలసి ఉంటుంది. 5 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 5 మార్కులు. ఈ పారాగ్రాఫ్ మన టెక్స్ట్ బుక్లో, మన SA1 సిలబస్లో, మన లెసన్స్లో నుంచే ప్రోజ్ లెసన్స్. ప్రోజ్ అంటే ఏమేం పాఠాలు? 1, 2, 3 పాఠాలు. ఈ 3 పాఠాల్లో నుంచి మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. 14వ ప్రశ్నగా మనకి ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. ఆ పోయం కింద కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలకి జవాబుల్ని ఆ పోయంలో వెతికి మనం ఒక వాక్యంలో ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. 5 ప్రశ్నలు ఇస్తారు, 5 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు. ఈ పోయం కూడా మనకి మన సిలబస్లో నుంచే, SA1 సిలబస్లో నుంచి మనకి SA1 సిలబస్లో ఏమేం పాఠాలు? మనకి రైదాస్ 1, రెండవది రహీం 1. రైదాస్కే పద్, రహీంకే దోహే. ఈ 2 పాఠాల్లో నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15వ ప్రశ్నగా మనకి ఒక పారాగ్రాఫ్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది మన టెక్స్ట్ బుక్లో నుంచి కాదు, అవుట్ ఆఫ్ బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. కింద 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ABCD అని వాటిల్లో మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని మనం రాయవలసి ఉంటుంది ఆన్సర్ షీట్లో. 5 ప్రశ్నలు, 5 మార్కులు. అలాగే 16వ ప్రశ్న ఒక పద్యం ఇవ్వడం జరుగుతుంది. దాని కింద కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో కరెక్ట్ అయిన ఆప్షన్ని ABCD వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకొని మనం రాయవలసి ఉంటుంది. ఈ పద్యం కూడా మన టెక్స్ట్ బుక్ లెసన్స్లో నుంచి ఇవ్వడం జరగదు, బయట నుంచి ఇస్తారు, జాగ్రత్త. అలాగే 17వ ప్రశ్నగా పద్యభాగం నుంచి 2 కవి పరిచయాలని ఇవ్వడం జరుగుతుంది మనకు ఉండేదే 2 పాఠాలు సిలబస్లో. ఆ 2 పాఠాల కవి పరిచయాలని ఇవ్వడం జరుగుతుంది. ఒక్కదాన్ని బాగా చదువుకుంటే చాలు. ఒక కవి పరిచయం మనం రాయాలి. అలా రాసినందుకు 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18వ ప్రశ్నగా ఒక పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ మరి ఏదో కాదు, మన సిలబస్ SA1 సిలబస్ 1, 2, 3 పాఠాల్లో నుంచి ఏదో ఒక కవి లేఖక్ పరిచయని ఇవ్వడం జరుగుతుంది. దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. ఆ 5 ప్రశ్నలు బ్లాంక్స్ రూపాన ఉంటాయన్నమాట. ఆ బ్లాంక్స్ని ఆ పారాగ్రాఫ్లో చూసి కరెక్ట్గా బ్లాంక్ని ఫిల్ చేయాలి. ఈ విధంగా చేస్తే ఆ 5 బ్లాంక్స్ని ఫిల్ చేసినందుకు 5 మార్కులు అన్నమాట. అలాగే రోమన్ నెంబర్ 4లోకి వెళ్ళినట్లయితే
రోమన్ నెంబర్ 4లో 19వ క్వశ్చన్ నుంచి 26వ ప్రశ్న వరకు 8 ప్రశ్నల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు, మొత్తం 8 ప్రశ్నలు ఇస్తారు. మనం 6 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. ఇక్కడ 1, 2, 3 ఈ 3 కూడా పద్య భాగం నుంచి ఇస్తారు. అంటే ఏంది, 19వ ప్రశ్న, 20వ ప్రశ్న, 21వ ప్రశ్న పద్య భాగం నుండి, 22, 23, 24 గద్య భాగం నుండి, 25, 26 ఉపవాచకం నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 19వ ప్రశ్న మాత్రం ఒక పోయం ఇస్తారు. ఆ పోయంని మనం రాయాలి. మరి ఈ 8 ప్రశ్నల్లో మన ఇష్టం, ఏ 6 ప్రశ్నలైనా మనం రాయొచ్చు. అలా రాసినందుకు 6 4లు 24 మార్కులు మనకు వస్తాయి. రోమన్ నెంబర్ 5కి వెళ్ళినట్టయితే 27, 28 అని 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 27వ ప్రశ్నలో మళ్ళీ 2 ప్రశ్నలు ఉంటాయి. ఆ 2 ప్రశ్నలు ఒక 2 సారాంశాలు ఉంటాయి. వాటిల్లో పద్య భాగం నుండి ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో ఒక్కటి రాస్తే సరిపోతుంది. అలా ఒక్కటి రాసినందుకు 8 మార్కులు. 28వ ప్రశ్నలో మళ్ళీ 2 ప్రశ్నలు ఉంటాయి. అవి 2 కూడా గద్య భాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. 2 సారాంశాలు. వాటిల్లో ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఆ ఒక్కటి రాసినందుకు 8 మార్కులు. అలాగే రోమన్ నెంబర్ 6లోకి వెళ్ళినట్లయితే రోమన్ నెంబర్ 6 29వ ప్రశ్న. 29, 30 అని 2 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ కూడా 29వ ప్రశ్నలో మళ్ళీ 2 ప్రశ్నలు. ఏంటా 2 ప్రశ్నలు అంటే 2 లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 లెటర్స్లో నుంచి ఒక్క లెటర్ని, మనకు బాగా వచ్చిన లెటర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కనుక రాసినట్లయితే 8 మార్కులు మనకు వస్తాయి. అలాగే 30వ ప్రశ్న దగ్గరికి మనం వెళ్ళినట్లయితే 30వ ప్రశ్నలో మళ్ళీ 4 ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో ఆ 4 ఏంటంటే 4 జనరల్ ఎస్సేస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 నిబంధ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4ంటిలో మనకు బాగా వచ్చిన ఒక మంచి జనరల్ ఎస్సేని మనం సెలెక్ట్ చేసుకొని చక్కగా రాసినట్లయితే మనకి 10 మార్కులు వస్తాయి. ఇక్కడ జనరల్ ఎస్సేకి 10 మార్కులు కేటాయించడం జరిగింది నాన్న. ఇది మనకి 100 మార్కుల మోడల్ పేపర్. తప్పకుండా మనం ఈ 100 మార్కులకి మనం సిద్ధంగా ఉండాలి. 3 గంటల 15 నిమిషాల్లో ఈ 100 మార్కుల మోడల్ పేపర్ని ప్రశ్న భాగాన్ని మనం చదివి చక్కగా రాయవలసి ఉంటుందన్నమాట. ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రశ్న జవాబులను కూడా చక్కగా చదివి గుర్తుపెట్టుకోండి. అలాగే నేను ఇచ్చిన ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా చక్కగా చదవండి. ఆ తర్వాత మీకు వచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా మీరు చక్కగా ఒకసారి చూసుకోండి. ఇలాగే మీకోసం SA1 ఎగ్జామ్లో అలాగే యాన్యువల్ ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు సంపాదించడానికి, మీకు ఉపయోగపడడానికి ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాయి. మన ఛానల్ పేరు మర్చిపోవద్దు, PDNS హిందీ. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.